షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. బంగ్లాదేశ్ మళ్ళీ అట్టుడికిపోతోంది. ఢాకా వీధుల్లో మళ్ళీ మంటలు చెలరేగుతున్నాయి. ఈసారి కేవలం అంతర్గత అశాంతి కాదు, స్పష్టంగా ఒక భారత వ్యతిరేక జ్వాల అక్కడ కనిపిస్తోంది. రాడికల్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ఉద్యమం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంటుంది. అక్కడ మీడియా సంస్థల దహనంతో పాటు హిందువులపై దాడులు మరింత భయపెడుతున్నాయి. షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణంతో ఈ సెగ ఒక్కసారిగా రాజుకుంది. ఇతడు రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడు. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదూసిన విద్యార్థి ఉద్యమంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. హసీనాకు వ్యతిరేకంగా, ముఖ్యంగా భారత్కు వ్యతిరేకంగా కూడా ఎన్నో ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తి హాదీ. తీవ్రమైన భారత వ్యతిరేక వైఖరి కలిగినటువంటి నాయకుడిగా ఇతనికి పేరుంది. డిసెంబర్ 12వ తేదీన ఢాకాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా కొంతమంది దుండగులు ఈయన మీద కాల్పులు జరిపారు. చికిత్స కోసం సింగపూర్ తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ 18వ తారీఖున మరణించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటోందని, హసీనా భారత్కు ఏజెంట్గా పనిచేశారని నమ్మే ఒక పెద్ద వర్గానికి హాదీ ఆరాధ్య దైవమయ్యాడు. ఎన్నికల ప్రచారంలో అతడిపై జరిపినటువంటి కాల్పులు, సింగపూర్లో మరణం ఆ వర్గానికి అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఎందుకంటే అతను ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ఇదే రకమైనటువంటి ఆందోళన చేస్తున్నాడు, ఇదే రకమైనటువంటి నిరసన పర్వం ఎత్తుకున్నాడు. భారత్ మీద విషం చిమ్మే విధంగా మాట్లాడుతాడు. అలాగే హసీనా ప్రభుత్వానికి, హసీనా అసలు దేశం నుంచి బయటికి పారిపోవటానికి కూడా పూర్తిగా ఇతను చేసినటువంటి ప్రసంగాలు ఉద్యమం అన్నట్టుగా తెలుస్తోంది. సో కాబట్టి ఆ రకమైనటువంటి భావం అక్కడ ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే దుండగులు ఇతని మీద కాల్పులు జరిపారో పూర్తిగా హసీనా మద్దతుదారులు, భారత్ మద్దతుదారులు ఈ విధంగా చేసి ఉంటారని చెప్పి భావించి ఆందోళనలు రోజు రోజుకు పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే సింగపూర్లో చికిత్స పొందుతూ హాదీ చనిపోయాడని చెప్పి సమాచారం వచ్చిందో ఇక పూర్తిగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. హాదీ మరణ వార్త తెలియగానే ఆందోళనకారులు చేసింది ప్రభుత్వ కార్యాలయం మీద దాడి కాదు, మీడియా సంస్థల మీద దాడి చేశారు. డైలీ స్టార్, ప్రోథమ్, అలో పత్రికల ప్రధాన కార్యాలయాలు కూడా అక్కడ నిప్పుపెట్టారు. లోపల జర్నలిస్టులు ఊపిరి ఆడక విలవెల్లాడుతున్న వారిని వదిలిన పరిస్థితి లేదు. ఈ పత్రికలు సెక్యులర్ భావజాలం కలిగి ఉన్నాయని, రాడికల్స్ను ఒకటే పనిగా విమర్శిస్తూ ఉన్నాయని, అన్నింటికి మించి వీరు భారత అనుకూలవాదులని చెప్పి ముద్ర వేయటమే దీనికి ప్రధాన కారణం. ఢిల్లీ ఏజెంట్లు నశించాలి అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్నారు. భారత్ నశించాలి, ఢిల్లీ ఏజెంట్లు నశించాలి, హిందువులు నశించాలి, ఇదే రకమైనటువంటి ఆందోళన అక్కడ చెలరేగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చత్తోగ్రామ్ అనేటువంటి పట్టణంలో భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాన్ని కూడా ఆందోళనకారులు ముట్టడించారంటే అక్కడ ఉద్రిక్తత ఏ స్థాయికి చేరిందో మనకు అర్థం చేసుకోవచ్చు. భారత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏ విధంగా ఉన్నాయో కూడా మనకు అర్థమవుతుంది. అక్కడి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. గొడవలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైంది. పరిస్థితిని అదుపు చేయడంలో పూర్తిగా వాళ్ళు చేయి దాటిపోయినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లే వదిలేశారు. ఒక పక్క హాదీ మరణానికి సంతాపం ప్రకటిస్తూనే మరోపక్క ఆందోళనకారుల ఆగ్రహానికి తలగుతుంది. పోలీసుల కళ్ల ముందే ప్రముఖ పత్రికల ఆఫీసులు కాలిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో ప్రస్తుతం భారత వ్యతిరేకమైనటువంటి ఆందోళనలే కాదు, భారత్ మీద విషం చిమ్ముతూ ఆందోళనలు చేయటమే కాదు, అక్కడ ఉన్నటువంటి హిందువులను కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. అక్కడున్న హిందువుల్ని చెట్టుకు కట్టేసి మరి దాడులు చేస్తూ ఉన్నారు. చాలామంది హిందువులు భయపడే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బతకలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే హాదీ మరణ వార్త బయటకు వచ్చిందో హిందువులకు వ్యతిరేకంగా, భారత్కు వ్యతిరేకంగా ఢిల్లీ ఏజెంట్లు అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అక్కడ హసీనాకి వ్యతిరేకంగానే కాదు, భారత వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున రగిలినట్టుగా తాజా అల్లర్లను చూస్తుంటే అర్థమవుతుంది. ఇది కేవలం బంగ్లాదేశ్ సమస్య కాదు, మన సరిహద్దులో మన మిత్ర దేశంగా ఉండాల్సిన చోట భారత వ్యతిరేక జ్వాల రాజుకోవటం నిజంగా ఆందోళన రేకెత్తే విషయంగా కనిపిస్తోంది. ఈ ఆందోళనకు భారత విద్రోహ శక్తులు మద్దతు పలికి ఇంకా పెద్దగా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అది ఈశాన్య భారత భద్రతకు పెనుముప్పు. అక్కడ హిందువులు, ఇతర మైనారిటీల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సమాచారం. అల్లర్లలో వాళ్ళు చాలా సులభంగా లక్ష్యం కూడా అవుతున్నారు. వారిపై దాడులు పెరిగిపోతున్నాయి.
నిజం చెప్పాలంటే షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం ఒక సాకు మాత్రమే. దాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున భారతీయులను ఇబ్బంది పెట్టాలి, హిందువులను ఇబ్బంది పెట్టాలన్నట్టుగా అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ గడ్డపై ఈ స్థాయిలో భారత వ్యతిరేక భావజాలాన్ని నింపుకోవటం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా కనిపిస్తుంది. ఒకసారి మీరు అల్లర్లకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ పత్రికలకు సంబంధించిన కార్యాలయం మీద దాడులు చేస్తున్నారు, భారత హైకమిషన్ కార్యాలయం మీద దాడి చేస్తున్నారు, హిందువులు ఎక్కడ కనబడితే అక్కడ ఆందోళనలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితుంది. బిక్కుమంటూ హిందువులు అక్కడ కాలం గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవాలి, మా ప్రాణాలు మేము కాపాడుకోవాలంటే భారతదేశానికి వెళ్ళిపోవాలా అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గంటకి అక్కడ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి, దాడులు చేస్తూ ఉన్నారు, నిప్పులు పెడతా ఉన్నారు, రోడ్డు మీద ఎవ్వరు కనిపిస్తే వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. హాదీ మరణం ఒక సాకు మాత్రమే. ఆ సాకు అడ్డం పెట్టుకొని ఈ విధంగా హసీనా మద్దతుదారులకు వ్యతిరేకంగా, హసీనాకి వ్యతిరేకంగానే కాకుండా భారత వ్యతిరేక లక్ష్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో హిందువులు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ భారత హైకమిషన్ కార్యాలయం భారతదేశానికి సంబంధించినటువంటి ఏ ఉన్నా సరే, హిందువులకు సంబంధించినటువంటి అక్కడ ఏం కనిపించినా సరే వాటి మీద దాడులు పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ హాదీ అనేవాడు భారత్ మీద ముందు నుంచి విషం చిమ్మినటువంటి వ్యక్తి. హసీనా ప్రభుత్వం మీద ఆందోళన చేయటమే కాదు, ముఖ్యంగా భారత వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించినటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్లో పరిస్థితులకు భారతే కారణమంటూ పెద్ద ఎత్తున ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని ఎవరో దుండగులు కాలిస్తే, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోతే అది భారత్ మీద అంటగట్టి భారత్ని వ్యతిరేకంగా చూపించి ఈ విధంగా దాడులు చేయటం అత్యంత హేయమైన చర్య. ముఖ్యంగా అక్కడ హిందువులైతే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని కాలం గడుపుతున్న పరిస్థితి. కొంతమంది మీద దాడులు కూడా చేసినట్టుగా సమాచారం వస్తుంది. అక్కడ మరింత ఆందోళనలు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. విజువల్స్ చూస్తుంటే మనం అర్థం చేసుకోవచ్చు.